ఎంటైర్ మీ సినిమాల్లో ఎప్పుడన్నా ఇలా షో వేసుకున్న తర్వాత మేజర్ చేంజెస్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? మేజర్ చేంజెస్ ఎప్పుడు ఏముండవండి. చేంజెస్ ఐ మీన్ చాలా చాలా తక్కువ, చిన్న చిన్నవి. ఆ రెండు కొంచెం లెంత్ తగ్గిస్తే చాలు. ఆపద్బంధం కదండి. ఫస్ట్ తాయారమ్మ బంగారయ్యలో దాంట్లో ఎక్కువ ట్రిమ్మింగ్ ఎక్కువ చేస్తాం. అంటే లెంత్ ఎక్కువ వచ్చేసింది అది అది మాత్రం పెద్ద ఎక్కువ లేదు. ఇప్పుడు సపోజ్ సీతాకోచిలకు ఉందండి, భారతీరాజా గారు క్లైమాక్స్ అది ట్రాజడీ చేద్దాం ఉంటారు. మా నాన్నగారికి ఏమో అది ఎందుకు లవర్స్ అని చంపాలి, షూట్ కూడా చేశారు, షూట్ అయిపోయిందండి. అది చేయాలంటే ఆయనకేమో కోపం వచ్చింది, లేదు లేదు ఇది ట్రాజడీ చేసే తీరాలని. అప్పుడు నాన్నగారు అన్నారు, ఒక పని చేద్దాం, తమిళ యూనిట్ తెలుగు యూనిట్ అందరూ ఉన్నారండి, డైరెక్టర్స్ డిపార్ట్మెంట్, స్టోరీ రైటర్స్ అందరూ. సో చిన్న ఓటింగ్ పెడదాం అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి, సీక్రెట్ ఓటింగ్ పెడదాం, మీ ఎదురుగా ఆయన చెప్పలేరు. చెప్తే 100% దీనికే వచ్చిందండి, హ్యాపీ ఎండింగ్ కోసం. ఇది సరే చేద్దామన్నారు. ఆయన అంతకన్నా గొప్ప ఇదేంటంటే జస్ట్ 1 డే షూట్ చేశాడండి. టేబుల్లో మార్చేయండి అంతా, అంతా షూటింగ్. దానికి తమిళ ప్రొడ్యూసర్ ఇళయరాజా గారు భారతీరాజా గారు నేషనల్ అవార్డు ఏమో తెలుగుకి వచ్చింది. తెలుగు అప్లై చేసామండి. ఆల్మోస్ట్ ఇళయరాజా గారికి కూడా అదే ఫస్ట్ సినిమా లాగా ఆల్మోస్ట్ మిగతా రీమేక్స్ ఎక్కువ. అది ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి హైలైట్ అయింది తెలుగులో సీతాకోచిలతోటి. ప్లస్ ఇప్పుడున్న చాలామంది యంగ్ డైరెక్టర్స్కి లవ్ స్టోరీస్కి ఇన్స్పిరేషన్ సీతాకోచిలకని చాలామంది పెద్ద పెద్ద పేరున్న డైరెక్టర్స్ అందరూ చెప్పినది. అందరూ అండి, చాలామంది అది తీశారు కూడా, అలాగే చెప్పే చేశారు చాలామంది అలా.